అశోక్ చౌదరి టీడీపీ అన్నా నాకు వాట్సాప్ లో పెట్టండి ఒకసారి రిపోర్ట్సా ఏంటి అవే రిపోర్ట్స్. ఇప్పుడు మీ పాత నెంబర్కి పెట్టాలా ఈ నెంబర్కా? ఇదే నెంబర్ కదా నాది. నా దగ్గర ఇందాక కాల్ చేసింది అది 9121 అది కూడా నాది. దేనికైనా పెట్టండి, రెండు ఉన్నాయి. సరే వాట్సాప్ చేస్తాను డీటెయిల్స్ రిపోర్ట్స్ వాట్సాప్ చేయాలా? దేనికైనా చేయండి స్వామి, పర్లేదు. ఓకే అది రిపోర్ట్స్ అన్ని చూస్తున్నా అన్న. ఒక 5 lakhs అంత వచ్చేటట్టు చూడరాదండి అన్న. నాకు ఒకసారి వాట్సాప్ పెట్టండి స్వామి, నేను మాట్లాడతాను. సరే అన్న. ఇప్పుడు అది ఎంత అన్న అమౌంట్? ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? నేనా ఇక్కడ హైదరాబాద్ రేమత్ నగర్ అన్న. ఆ రోజు చెప్పాను కదా మేము రేమత్ నగర్లో ఉంటామని. ఇప్పుడు మీకు ఎంత కావాలి క్లారిటీ చెప్పండి. ఒక 1 minute లో స్పీడ్ చెప్పండి అన్న. నాకైతే యాక్చువల్గా అయితే 25 lakhs కావాలి. మీరు స్వామి మావైతే 5 lakhs అయితే అవుతుంది స్వామి, ఉన్న మాట చెప్తున్నాను. సరే 5 lakhsకి ఎంత ఖర్చు అవుతుంది అన్న? 25,000 తీసుకుంటారు. 20,000 ఇప్పుడు ఏంటి మీకు అమౌంట్ వచ్చాక 5,000 ఇవ్వండి, ఓకేనా అన్న? ఆ రోజు పర్ ల్యాక్ 3,000 ఏదో అన్నారు కదా అన్న. 5,000 తీసుకుంటున్నారు స్వామి. ఆల్రెడీ నేను ఒకరికి ఇప్పించాను. ఇంకోటి స్వామి, ఇంకోటి మీ అమౌంట్ అయితే మేము తీసుకోము, మీకు అమౌంట్ పక్కా ఇస్తాము. నెక్స్ట్ థింగ్ మీరు పబ్లిసిటీ చేయడం వల్ల ఏముండదు, అదే సీక్రెట్ గా నేను దాని లిటికేషన్ ద్వారా తెప్పిస్తామంతే. అది స్వామి మీకు ఇష్టం ఉంటే చెప్పండి. ఆ రోజు మీరే కాల్ చేశారు, నో ప్రాబ్లం స్వామి. నేనే కాల్ చేశాను కానీ మాలేసుకుని అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సరే పంపిస్తాను అన్న. కొంచెం నా దగ్గర అమౌంట్ తక్కువ ఉంది, నేను అరేంజ్ చేసుకుని నేను మీకు మళ్ళీ కాల్ చేసి పంపిస్తాను. మీ దగ్గర మీరు ఇప్పుడు ఎంత ఉన్నాయి చెప్పండి మీ దగ్గర? నేను ఆ రోజు 15,000 అన్నారు కదా అని నేను ఒక 10,000 రెడీ చేసుకున్నాను నేను. సరే నాకు మీరు వర్క్ స్టార్ట్ చేస్తే మీరు 10,000 తర్వాత కొడతారా? సరే అన్న. ఇప్పుడు 10,000 కొట్టండి. ఈ రోజు సాయంత్రంలో రేపు ఉదయంకో మిగతా 10,000 కొట్టండి. సరే అన్న. మీతో ఒకసారి ఒక పని ఉంటుంది, ఆధార్ ఓటీపీ వస్తుంది, ఒక్కటి చెప్తే చాలు. సరే అన్న. హాయ్ పెట్టిన గూగుల్ పేలో పెట్టండి. ఓకే, ఇదే నెంబరా? ఆధార్ ఓటీపీ అంటే ఇప్పుడు నాదా పాపదా? ఎవరైతే ఏ అకౌంట్ అయితే ఇచ్చావో ఆ అకౌంట్ కి. ఇప్పుడు అకౌంట్ ఆ రోజు మా మిస్సెస్ ది అడిగారు కదా, మీకు జీరాక్స్ ఇచ్చాను కానీ ఇప్పుడు నాది వల్ల మా మిస్సెస్ దా. నీ ఇష్టం అండి, మీకు ఏది కంఫర్ట్ ఉంటే ఇచ్చినా ఓకే. సరే అన్న, నేను పంపిస్తాను. నేను మీకు పంపించి నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇప్పుడు అది హాయ్ పెట్టాలా వద్దా? పెట్టండి. ఇదే నెంబరా? ఇదే నెంబర్ నాది. ఓకే, డేట్ తర్వాత వస్తుంది. ఓకే, చేశారా అంటే అవును చేసామండి, మా డాక్టర్ అని చెప్పండి. పేరు ఏమన్నా మరి ఎవరు రెఫర్ చేశారు ఏమన్నా అడుగుతారా? అవి ఏం అడగరు, ఓన్లీ మీ పేరు అడుగుతారు. అకౌంట్ ఏ అకౌంట్ ఇస్తారు పేరు అడుగుతారు, ఏమవుతారు మీకు అని అడుగుతారు. డాక్టర్ మీరు ఎప్పుడు చేశారంటే ఈ రోజు డేట్ చెప్పండి. ఓకే, డాక్టర్ కాల్ చేస్తారా? ఎవరికి అప్లై ఏమవుతారంటే ఆ పేషెంట్ నేమ్ మీ కూతురు అని చెప్పండి అని అడుగు చెప్తున్నా స్వామి. సరే, డాక్టర్ కాల్ చేస్తారంటే మరి డాక్టర్ చేయరు స్వామి, అకౌంటెంట్ చేస్తారు స్వామి. సరే సరే ఓకే. అది అమౌంట్ కొట్టండి స్వామి. మీరు హాయ్ పెట్టారా? హాయ్ పెట్టాను, నీకు నా ఆధార్ కూడా సెండ్ చేశాను. ఓకే అన్న. ఓకే ఓకే స్వామి. 1875 ఇట్లా మాట్లాడుతూ పెట్టేయకపోతే సెకండ్ లక్ష కొట్టేస్తా అంటాడు కదా. నేను అందుకే బ్రదర్ స్వామి ఏం చెప్పను. మీరు ఇలా లేట్ చేసేందంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరికి ఫోన్ చేశారు అనుకుంటారు స్వామి. సార్ వాళ్ళు అయిపోతాను కదా. చూస్తున్నా అన్న, నేను ఇప్పుడు మీరు హాయ్ అని పెట్టానన్నారు, నేను అదే వెతుకుతున్నా. ఇదే నెంబర్ గూగుల్ పే ఓపెన్ చేయండి. ఒక నిమిషం, నాకు రాలేదు అందుకే చూస్తున్నా నేను. లేదంటే నేను కాల్ చేసి నేనే చేసుకుంటాను అన్న. అలా అదే చెప్తాను, నేను చీప్ అయిపోతానండి. ఏమనుకో, నేను నెంబర్ చెప్తాను చూడండి, 944 విజయ్ వచ్చింది అదేనా? ఇది 10,000 పెట్టాను, 1 రూపీ కొట్టాను చూడండి. సరే అన్న, సరే కొడుతున్నా, పంపిస్తున్నా ఉండండి. వచ్చిందా? చూస్తున్నా అన్న. ఇది నాకు ఫోన్ మాట్లాడితే నెట్ రాదుగా అన్న. 1 రూపీ కూడా కొట్టానండి ఆఖరికి. అదే అన్న ఫోన్ అన్న. నమస్తే అన్న. చూస్తున్నాం కదా, అంటే ఒక నిస్సహాయ స్థితిలో పాప ఆపరేషన్ కోసమై ఫండ్స్ రైజ్ చేసుకోవాలి, పాపను ఎలాగైనా సరే బ్రతికించుకోవాలనేటువంటి ఒక ధ్యేయంతో వీళ్ళు ఒకవైపు ఆ డబ్బుల కోసం నానా తంటాలు పడుతుంటే వీళ్ళ నిస్సహాయతనే వాళ్ళ పెట్టుబడిగా పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఒక కక్కుర్తైన ఆలోచనతోటి అంతకంటే నీచంగా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇటువంటి ఒక సందర్భంలో ఇటువంటి వ్యక్తులు ఇంకా సమాజంలో ఉన్నారంటే అంటే వీళ్ళకి సహాయం చేయకపోయినా ఏ సహాయం చేయకపోయినా పర్లేదు, అంటే మా వల్ల కాదు మీరు వేరే వాళ్ళని చూసుకోండి అని చెప్పినా పర్లేదు. అలాంటిది అసలు వీళ్ళ దగ్గరే తిరిగి ఒక 10,000 20,000 సంపాదించుకోవాలనేటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచనతో కొంతమంది ఉన్నారంటే నిజంగానే ఈరోజు సమాజం కూడా తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరేమో సోను సూద్ పేరు, ఇంకొకరేమో చంద్రబాబు పేరు, ఇంకొకరేమో హర్ష సాయి పేరు, ఇంకొకరి పేరు, ఇంకొకరేమో ఎన్ఐఏ అధికారిని అంటూ ఇలా ఎవరికి వారు వాళ్ళ కట్టుకథలల్లి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలనేటువంటి ఒక నిజంగా అసలు చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు.